అందరూ ఒక జనవరి నుంచి మే నెల దాకా ఏమి పని లేకుండా ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ పని కల్పించాలి. 100 రోజుల పని. గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనే దాన్ని తీసుకురావాలనేది కమ్యూనిస్టు వాళ్ళు పార్లమెంట్లో డిమాండ్ పెట్టింది. ఆ డిమాండ్ తోటి వచ్చినటువంటి పని ఇది. అంటే ఆ పని వాళ్ళు పెట్టకపోతే ఆ ప్రభుత్వం పని ఉండదు ఆడ. కాబట్టి వాళ్ళు ఈ చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టాన్ని అమలు చేసిన తర్వాత మనకు 100 రోజుల పని అయ్యింది. అప్పుడు ఇచ్చిన పనిముట్లే తప్ప మళ్ళీ పనిముట్లు ఇవ్వలేదు. ఒకటి, కేంద్రంలో బీజేపీ ఏర్పడ్డ తర్వాత ప్రతి సంవత్సరం మన గ్రామీణ ఉపాధి హామీకి వచ్చేటువంటి కేంద్రం ఫండ్ ఏదైతే ఉందో ఆ పన్నులను మొత్తం కూడా కుదిస్తూ ఉంది గవర్నమెంట్. అయితే 90% కేంద్ర గవర్నమెంట్ ఇవ్వాలి ఈ పనికి బడ్జెట్, 40% 10% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరంలో ఒక కొత్త చట్టాన్ని తెచ్చింది. అది విబిజీ రామ్ చట్టం అనేది ఒకటి తెచ్చింది. ఆ చట్టాన్ని చట్టం తెస్తూ ఏం చెప్పింది, 60% కేంద్ర బడ్జెట్ ఇస్తాం ఈ పనికి, 40% మీ రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలనేది కేంద్రం చెప్తా ఉంది. అంటే 10% కలిపి పని చేయించలేని రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మనకు 40% కలిపి పనిని చేపిస్తాయా? చేపించలేవు. అంటే 60% అంటే ఈ ఇంట్లో ఒక 10 మంది ఉంటే అది ఎన్ని రోజులు వస్తుంది ఆ పని? ఒక వారం రోజులలో ఆ పని కంప్లీట్ అయిపోతుంది 100 రోజులు. అంటే మన వ్యవసాయ కార్మిక చట్టం ఏమంటా ఉందంటే 200 రోజులు పని కల్పించాలి. అదే 90% కేంద్ర గవర్నమెంటే భరాయించాలి ఈ పనికి బడ్జెట్. విబిజీ రామ్ చట్టం ఏదైతే తెచ్చిండ్రో ఆ చట్టాన్ని రద్దు చేయాలి. యథాప్రకారంగా 2005లో చట్టం గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టమే మళ్ళీ అమలు చేయాలనేది మన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తాం. దీంట్లో ఫస్ట్లో ఏమున్నాయి, ఈ చట్టంలో మనకు ఒక హాయను పెట్టాలి పనికాడ, ఒక వాటర్ మెయిన్ పెట్టాలి, ఒక టెంట్ వేయాలి, మెడికల్ కిట్ ఇవ్వాలి, మౌలిక సదుపాయాలు మొత్తం కూడా ఈ పని ప్రదేశాలలో కల్పించాలి. కానీ ఆ మౌలిక సదుపాయాలను మొత్తం కూడా కుదించి ఇప్పుడు వాటర్ మనల్ని తెచ్చుకోమంటా ఉండరు, గడ్డపార మనల్ని మొదలు పెట్టుకోమంటా ఉండరు, టెంటు లేదు, మెడికల్ కిట్ లేదు. ఇక్కడ అపాయంగా ఎవరికన్నా ఏమన్నా అయితే దాన్ని ఎవరు భరాయించాలి? దానికి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి, అతనికి అక్కడ ఏం జరిగినా ఆ హాస్పిటల్ భరాయించాలి, దూరం ఉంటే ఆటో కిరాయి కూడా పెట్టాలి. మన సంఘం చేసే అటువంటి డిమాండ్స్ అయ్యి. అంటే ఇక్కడ మనం ప్రతి గ్రామానికి కూడా మనం చెప్తా ఉన్నాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు చెప్పిపోతారు అంతే తప్ప ఈ పని ఎక్కడికి పోతుంది అనుకుంటా ఉన్నాం. కానీ వాళ్ళు 60% మేము ఇస్తామని కేంద్ర గవర్నమెంట్ ఎప్పుడైతే దాన్ని చట్టంలో అమలు చేసిందో ఈ పనిని కూడా తీసేసే ప్రపోజల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. అందుకని ఈ పనిని మనం కాపాడుకోవాలి. ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి తెచ్చుకున్నటువంటి ఈ పనిని పోగొట్టుకుంటే మంచిగా ఉండదు. కాబట్టి దీన్ని మొత్తం మనం దక్కించుకోవాలి. ఈ పనిలో ఈ చట్టంలో ఉన్నటువంటి ఏవైతే వాళ్ళు చట్టంలో పొందుపరిచారో అవి మొత్తం కూడా ఈ పని ప్రదేశాలలో ఉండాలి. అందుకనే మీరు దీనికోసం ఈ సంఘం ఎప్పుడు పిలుపునిచ్చినా మండల ఆఫీసుల ముందు ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ పనిలో ఒక్కలే కాదు, రేపు ఫీల్డ్ అసిస్టెంట్లు పోతా ఉండరు, టెక్నికల్ అసిస్టెంట్లు పోతా ఉండరు, ఏపీఓ పోతారు, అందరూ పోతారు. ఈ పనిని పోగొట్టడం కోసమే బీజేపీ అనేక కుట్రలు చేస్తూ ఉంది. కాబట్టి ఈ పనిని దక్కించుకోవాలి. ఎంతో పోరాటం చేసైనా కూడా మళ్ళీ మన పనిని మనం దక్కించుకోవడమే మనందరి గమ్యంలో ఉండాలి. అట్లాగే ఇక్కడ ఒక కమిటీని కూడా వేయాలి, సభ్యత్వం ఉండాలి, కూలీ సభ్యత్వం కూడా ఉండాలి. ఆ సభ్యత్వం కూడా ఉంటేనే రేపు మనం కేంద్రంలో చూపెట్టడానికి ఈ పని మీద ఆధారపడి బతికే ప్రజలు వీళ్ళందరూ అనే మిమోనా మనం చూపెట్టడం కోసం ఉండాలి. అందుకని మీరందరూ కూడా ఐక్యంగా సంఘం ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా మీరు తొర్రూరు మండల ఆఫీసును ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను.